ఏదైనా డోర్ మ్యాట్స్ని క్లీన్ చేయాలంటే చేత్తో కానీ బ్రష్తో కానీ యూజ్ చేయాల్సిన అవసరమే లేదండి. మనము ఇలా తక్కువ టైంలో ఎన్ని డోర్ మ్యాట్స్ని క్లీన్ చేసినా కూడా మనకి అస్సలకే శ్రమ అనిపించదు. హాట్ వాటర్లో కొద్దిగా సరుపును వేసి వెనిగర్ని కూడా వేసుకోవాలి. దీంతో పాటు వాషింగ్ మిషన్లో వేసే సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ ఉంటుంది కదండి, దాన్ని కూడా కొద్దిగా యాడ్ చేసి ఈ డోర్ మ్యాట్స్ని అన్నిటినీ కూడా ఈ హాట్ వాటర్లో నానబెట్టేసేయాలి. నేను ఈ డోర్ మ్యాట్స్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు హాట్ వాటర్లో నానబెట్టేసానండి. చూసారు కదండి, దీంట్లో ఉండే డస్ట్ అంతా కూడా ఈ వాటర్లోకి వచ్చేస్తుంది. తర్వాత ఈ డోర్ మ్యాట్స్ని పక్కన పెట్టేసుకొని మరొకసారి ఫ్రెష్ వాటర్తో ఈ డోర్ మ్యాట్స్ని క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన మనము చేత్తో కానీ బ్రష్తో కానీ క్లీన్ చేయాల్సిన అవసరం లేదండి. ఎక్కువగా కష్టపడకుండానే ఇలా హాట్ వాటర్ తోటే డోర్ మ్యాట్స్ని క్లీన్ చేసుకోవచ్చు. ఇంట్లో ఏవైనా పూరీలు కానీ బజ్జీలు కానీ లేదా అప్పడాలు వేయించుకునేటప్పుడు ఆయిల్ మరిగిందో లేదో చెక్ చేసుకోవాలి అంటే ఇలా ఒక టూత్ పిక్ని మరిగిస్తున్న ఆయిల్లో మనము ఇలా పెట్టేసామనుకోండి, దాని చుట్టూ ఇలా బురగలు అనేవి వస్తూ ఉంటుంది. అప్పుడు మనము ఇలా వేయించుకోవాలనుకున్నవన్నీ కూడా ఈ ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకున్నామనుకోండి, ఆయిల్ అనేది ఇలా బాగా వేడెక్కినప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకునేవి కూడా మెత్తగా కాకుండా కరకరలాడుతూ వస్తాయి. గ్యాస్ స్టవ్ని మనము ప్రతిరోజు క్లీన్ చేసుకుంటాం, కానీ ఇలా ఆన్ ఆఫ్ బటన్స్ ఉంటాయి కదండి, వాటిని అయితే మనము క్లీన్ చేసుకోలేకపోతాము. అయితే కొద్దిగా క్లీనింగ్ ప్లస్ కానీ ఏదైనా షాంపూని కొన్ని వాటర్లో కలిపేసి వేస్ట్గా ఉన్న ఇలాంటి బ్రష్ను తీసుకొని మనము ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, అవి నీట్గా ఉంటాయి. స్క్రబ్బర్తో అయితే ఇలా నీట్గా క్లీన్ చేసుకోలేమండి. ఇలా చిన్న చిన్న గ్యాప్లో కూడా ఇలాంటి బ్రష్తో మనము ఈజీగానే క్లీన్ చేసుకోవచ్చు. ఈ ఆన్ ఆఫ్ బటన్లను మీరు బయటకి తీసి కూడా లోపల కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా నేను పూర్తిగా క్లీన్ చేసుకున్నాక వాటర్తో కాకుండా ఏదైనా ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఈ ఆన్ ఆఫ్ బటన్లు అనేవి గ్యాస్ స్టవ్తో పాటు ఇవి కూడా చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి. అయితే మనము ఇవి క్లీన్ చేసుకునేటప్పుడు మాత్రం గ్యాస్ని ఆఫ్ చేసి క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ బటన్స్ అనేవి ఇలా తిరుగుతూ ఉంటాయండి. చేత్తో తాకినప్పుడు ఇవి ఆన్ ఆఫ్ అవుతూ ఉంటాయి కాబట్టి పూర్తిగా గ్యాస్ని ఆఫ్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి. చూసారు కదండి ఎంత నీట్గా కనబడుతున్నాయో. మరొక యూస్ఫుల్ టిప్, హ్యాండ్ బ్యాగ్ కానీ పిల్లల స్కూల్ బ్యాగులు ఉంటాయి కదండి, ఇలా జిప్స్ అనేవి ఒక్కొక్కసారి స్ట్రక్ అవుతూ ఉంటాయి. ఇలా గట్టిగా స్ట్రక్ అవుతున్నప్పుడు మనము లాగేసామనుకోండి, జిప్ అనేది ఫెయిల్ అయిపోతుంది. ఇంట్లో ఇలాంటి లిప్ బామ్ని కానీ వ్యాజ్లైన్ ఉంటుంది కదా, వ్యాజ్లైన్ని కొద్దిగా ఇలా జిప్ పైన అప్లై చేసామనుకోండి, అప్పుడు స్మూత్గా పనిచేస్తాయి. జిప్ అనేది అస్సలు ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉండదు. 1 రూపీ షాంపూ ప్యాకెట్ ఉంటుంది కదండి, ఏ కంపెనీదైనా తీసుకున్నాక ఇలా మనము పిన్తో లోపటి వరకు చిన్న చిన్న హోల్స్ అనేవి అక్కడక్కడ చేసుకోవాలి. లేదా ఇలా ప్యాకెట్ని కొద్దిగా పైన కట్ చేసినా పర్వాలేదు. ఇలా రెండిట్లో ఏదో ఒకటి చేసుకున్నాక బాత్రూమ్ ఉంటుంది కదండి, బాత్రూంలో ఫ్లష్ ట్యాంక్లో మనము ఈ షాంపూ ప్యాకెట్ని వేసేయాలి. ఇలా వేయడం వలన ప్రతిసారి మనము ఫ్లష్ని ఆన్ చేసినప్పుడు మంచి సువాసనతో పాటు బాత్రూమ్ కూడా చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. ఈ వర్షాకాలంలో ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంట్లో ఇలాంటి సీజర్స్ని మనము స్టిచ్చింగ్ చేయడానికి ఎక్కువ రేటు పెట్టి తెచ్చుకుంటాం, కానీ ఒక్కొక్కసారి ఈ సీజర్ని యూజ్ చేసినప్పుడు గట్టిగా అయిపోయి మనకి ఏ క్లాతులు కూడా కట్ కాకుండా ఉంటాయి. ఇలా స్క్రూ మధ్యలో మనము కొద్దిగా కొబ్బరి నూనెను వేసి ఇలా గ్యాప్లో కూడా కొబ్బరి నూనెను వేసేసామనుకోండి, అప్పుడు ఈ సీజర్ అనేది మళ్ళీ ఎప్పటిలాగా నార్మల్గానే పనిచేస్తుంది. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి. మనము ఇలా సరుకులను తెచ్చుకున్నాక గోధుమ పిండిని ఏదైనా ఇలా స్టీల్ బాక్స్లో వేసేసుకుంటాం. ఒక్కొక్కసారి ఈ గోధుమ పిండిలో పురుగు పట్టే అవకాశం కూడా ఉంటుంది. పురుగు పట్టకుండా ఎన్ని రోజులైనా వాడుకోవాలంటే మన ఇంట్లో ఉండే ఇలాంటి సాల్ట్ ఉంటుంది కదండి, సాల్ట్ను కొద్దిగా మనము ఈ గోధుమ పిండిలో కలిపేసామనుకోండి, అప్పుడు పురుగు పట్టే అవకాశం అనేది ఉండదు. చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్, మనము ఇలా ఎగ్స్ని ఉడికించుకున్నాక ఆ బౌల్ అనేది ఇలా తెల్లగా మారిపోతుంది. అయితే దీంట్లో కొద్దిగా హాట్ వాటర్ని వేసి
వాడేసిన నిమ్మకాయను కానీ లేదా ఇలా హాఫ్ కట్ చేసిన నిమ్మకాయ రసాన్ని వేసేసి అందులో ఉంచేసామనుకోండి, తర్వాత ఈ బౌల్ అనేది మనం క్లీన్ చేసుకున్నాక చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. అంతేకాకుండా మనం కర్రీ చేసుకున్నప్పుడు ఎలాంటి వాసన రాకుండా ఉంటుంది. చివరి యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. వేస్ట్గా ఉన్న వాటర్ బాటిల్స్ కానీ థమ్స్అప్ బాటిల్స్ ఉంటాయి కదండి, ఇలా ఈ రింగ్ని మనము నైఫ్తో బయటకు తీసేయాలి. ఈ రింగ్కి మన ఇంట్లో ఉండే పిన్స్ ఉంటాయి కదండి, శారీ పిన్స్ కానీ ఇలాంటి చిన్న చిన్న పిన్స్ అనేవి మనము ఎక్కడ పడేస్తే అక్కడ పెట్టేసామనుకోండి వెతకడం చాలా కష్టమవుతుంది. ఇలా వేస్ట్గా ఉన్న వాటర్ బాటిల్ రింగ్కి పెట్టేసామనుకోండి మనము ఎప్పుడంటే అప్పుడు చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి రింగిని మనము హ్యాండ్ బ్యాగ్లో వేసినా కూడా ప్రతిసారి వెతకాల్సిన పని లేకుండా ఇలా డైరెక్ట్గా మనము ఈ రింగ్ సహాయంతో తీసుకోవచ్చు. ఇలాంటి ఒక స్టిక్కర్ ప్యాకెట్ని తీసుకొని టిష్యూ పేపర్లో వీడియోలో చూపించిన మాదిరిగా కింది భాగాన్ని ఇలా పూర్తిగా మలిచేసుకొని అది ఊడిపోకుండా ఉండటానికి 2 రబ్బర్ బ్యాండ్లను వేసేయండి. ఇలా వేసిన టిష్యూ పేపర్ పైన కొద్దిగా విమ్ లిక్విడ్ని కానీ వెనిగర్ ఉంటుంది కదండి, వెనిగర్ని కొద్దిగా తడిపేసిన తర్వాత ఫ్రిడ్జ్ డోర్ యొక్క రబ్బర్ ఉంటుంది కదండి, దాని లోపల చాలా మురికి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ప్లేస్లో క్లీన్ చేయడానికి ఎలాంటివి వాడకుండా ఇలా స్టిక్కర్ ప్యాకెట్తో క్లీన్ చేసామనుకోండి దాంట్లో ఉండే మురికి అంతా కూడా ఈ టిష్యూ పేపర్కి కానీ స్టిక్కర్ ప్యాకెట్కి వచ్చేస్తుంది. తర్వాత మిగిలిపోయిన టిష్యూ పేపర్తో ఈ ఫ్రిడ్జ్ రబ్బర్ని మొత్తం క్లీన్ చేసామనుకోండి ఈ రబ్బర్లో ఎక్కడ కూడా డస్ట్ అనేది అస్సలకే కనిపించదు. అప్పుడు ఫ్రిడ్జ్ డోర్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ట్యాప్స్ పైన వాటర్ మరకలు సోప్ మరకలు పడి జిడ్డుగా తయారవుతుంది కదండి, మన ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయిన కేచప్స్ ఉంటాయి కదా, ఈ ట్యాప్స్ పైన వేసి పాడైపోయిన బ్రష్తో కానీ స్క్రబ్బర్తో ఈ ట్యాప్స్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి సోప్ మరకలు కానీ వాటర్ మరకలు అనేవి అస్సలకే కనిపించవండి. మళ్ళీ ఇవి కొత్త దానిలా షైనింగ్లోకి వస్తాయి. మన ఇంట్లో ఉండే వాష్ బేసిన్ కానీ సింక్ నుంచి బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు దీనిపై కొద్దిగా బేకింగ్ సోడాను లేదా కంఫర్ట్ని వేసి క్లీన్ చేసుకున్నారనుకోండి ఈ వాష్ బేసిన్లో నుంచి మంచి సువాసన అనేది వస్తుందండి. బ్యాడ్ స్మెల్ అనేది అస్సలకే రాదు. అప్పుడప్పుడు ఇలాంటి వాటితో కూడా క్లీన్ చేసుకోవాలి. వెండి గిన్నెలు కానీ పట్టీలను ఈజీగా క్లీన్ చేసుకోవాలంటే ఇలాంటిది ఒక ప్లాస్టిక్ బౌల్ని తీసుకొని వైట్ వెనిగర్ ఉంటుంది కదండి దాన్ని కొద్దిగా వేయండి. వాటర్ని యాడ్ చేయకుండా ఈ వెనిగర్లోనే ఈ పట్టీలను ఒక 5 మినిట్స్ మాత్రమే ఉంచేసేయండి, ఎక్కువసేపు ఉంచకూడదండి. 5 మినిట్స్ తర్వాత ఈ పట్టీలను తీసి మనము పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి వెండివి ఏ వస్తువులైనా సరేనండి మంచి షైనింగ్లోకి వస్తాయండి. మనము బ్రష్ పెట్టి క్లీన్ చేయాల్సిన పని కూడా లేదు. ఇలా సింపుల్గా వెండి వస్తువులను ఎన్నైనా క్లీన్ చేసుకోవచ్చు. పిల్లల జిన్ పెయింట్ అనేది టైట్ అయిపోయినప్పుడు మనము జిన్ పెయింట్ని వేయక అలాగే పెట్టేసామండి, డబ్బులు కూడా వేస్ట్ అయిపోతాయి కదా. మన ఇంట్లో ఉండే ఒక రబ్బర్ బ్యాండ్ని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా బటన్ పెట్టే హోల్లో నుంచి ఈ రబ్బర్ బ్యాండ్ని తీసి ఇలా బటన్కి వేసేసామనుకోండి టైట్గా కాకుండా ఎంతవరకు లూజ్ కావాలనుకుంటే అంతవరకు లూజ్ చేసుకోవచ్చు. అప్పుడు జిన్ పెయింట్ అనేది మనము బటన్ పెట్టకపోయినా కూడా పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా నీట్గా ఈ జిన్ పెయింట్ అనేది కనిపిస్తుంది. సరుకులు తీసుకున్నప్పుడు కానీ కూరగాయలు తీసుకున్నప్పుడు ఇలా కవర్లో ముడి వేసి ఇస్తారు కదండి, ఆ ముడిని తీయాలన్నప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఈ కవర్ యొక్క చివరి భాగాన్ని ఇలా రౌండ్గా తిప్పేసామనుకోండి అప్పుడు కవర్ అనేది చాలా లూజ్ అయిపోతుంది. మనము కష్టపడకుండానే సింపుల్గా ఇలా కవర్లో నుంచి ముడిని తీసి సరుకులను యూజ్ చేసుకోవచ్చు. మనము ముందుగానే రైస్ని ఇలా కడిగి పెట్టుకుంటాం కదండి త్వరగా రైస్ అవుతుందని, గ్యాస్ కూడా ఆదా అవుతుందండి. అయితే ఒక్కొక్కసారి మన ఇంట్లో 4 మెంబర్స్ తినేది 3 మెంబర్స్ తింటాము అన్నప్పుడు ఒకరు మిస్ అయినా ఈ రైస్ని ఇలా ఒక బౌల్లోకి వేసుకొని మనము వాటర్ని కొలిచి పెట్టుకుంటాం కాబట్టి దీంట్లోకి ఎన్ని వాటర్ కావాలనో అన్ని వాటర్ని కూడా దాంట్లో నుంచి వేసేసి నైట్ కానీ ఈ రైస్ని వండుకోవచ్చు. లేదంటే దాంట్లో మినపప్పును కలిపేసి మనము దోశలను వేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. ఒక ప్లాస్టిక్ బౌల్ని తీసుకొని చిల్లీ వెనిగర్ కానీ వైట్ వెనిగర్ ఉంటుంది కదండి దాన్ని కొద్దిగా యాడ్ చేసిన తర్వాత కోల్గేట్ పేస్ట్ని కూడా కొద్దిగా వేసేయండి. ఈ రెండింటిని కలిపేసిన తర్వాత ఒక క్లాత్ని తీసుకొని ఈ క్లాత్ని ఈ వాటర్లో తడిపేసి మన ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ డోర్ ఉంటుంది కదండి వెనిగర్ అలాగే టూత్ పేస్ట్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎలాంటి జిడ్డు మరకలైనా క్లీన్ అవటమే కాకుండా ఫ్రిడ్జ్ డోర్ అనేది మంచి సువాసనతో పాటు
షైనింగ్లోకి కూడా వస్తుంది. బాత్రూమ్ డోర్ పైన సోప్ మరకలు వాటర్ మరకలు పడి తెల్లగా తయారైపోయినప్పుడు ఈ వాటర్ని ఇలా క్లాత్ పైన వేసి ఈ వాష్రూమ్ డోర్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎలాంటి మరకలైనా క్లీన్ అయిపోతాయి. అప్పుడు డోర్ అనేది నీట్గా కనబడుతుంది. కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఈ కొబ్బరి చిప్ప ఉంటుంది కదండి, దాన్ని పడేయకుండా పైన ఉన్న ఈ పీచునంతా కూడా ఇలా గ్రేటర్తో తీసేయండి. పప్పులను స్టోర్ చేసుకునే బాక్స్లో స్పూన్స్ కానీ గిన్నెలను వాడకుండా ఇలా కొబ్బరి చిప్పలను వాడామనుకోండి, పప్పు అనేది పురుగు పట్టకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్స్లో మనము సరుకులు తెచ్చుకున్నప్పుడు ఇలా మందంగా ఉండే 2 kg కవర్స్ కానీ 5 kg కవర్స్ వస్తాయి కదండి, దాన్ని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పై భాగాన కొద్దిగా మలుచుకొని ఇలా రౌండ్గా కానీ లేదా మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము పట్టుకోవడానికి హ్యాండిల్ మాదిరిగా బాగుంటుందండి. మామూలు కవర్లో మనము కూరగాయలను కానీ దేన్నైనా స్టోర్ చేసుకోవడం కంటే ఇలా మందంగా ఉన్న కవర్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, కూరగాయలు అనేవి త్వరగా పాడవకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. మరొక యూస్ఫుల్ టిప్, కొందరి ఇంట్లో బెడ్స్ అనేవి డిజైన్ మాదిరిగా కానీ ఇలా సింపుల్గా ఉన్నప్పుడు దానిపై డస్ట్ పడుతుంది కదండి, క్లాత్ కంటే ఇలా వేస్ట్గా ఉన్న ఒక మాస్క్ని తీసుకొని దానిపై పడ్డ డస్ట్ని అంతా కూడా ఇలా మాస్క్తో క్లీన్ చేసుకోవాలి. లేదంటే కొద్దిగా కొబ్బరి నూనెను ఈ మాస్క్ అప్లై చేసి మనము ఇలాంటి బెడ్స్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మంచి షైనింగ్లోకి వస్తాయి, డస్ట్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. సైజుని బట్టి దువ్వెనను తీసుకోండి. ఇలా కరెక్ట్ సైజుని తీసుకున్నాక కొద్దిగా ఫెవికల్ని ఈ దువ్వెన పై భాగాన అప్లై చేయాలి. లేదా గ్లూగమ్తో అతికించేసామనుకోండి ఇంకా గట్టిగా ఉంటుంది. అది పర్మనెంట్గా అలా చెత్తచాటకు అంటిపెట్టుకొని ఉంటుంది. ఇలా ఫెవికల్ని అతికించేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా ఆరిన తర్వాత ప్రతిరోజు ఊడ్చిన తర్వాత చెత్తను చెత్తచాటలోకి వేస్తాం. అయితే ఇలా వెంట్రుకలు ఉన్నప్పుడు ఈ చీపురు కట్టకు వెంట్రుకలు అనేవి అతుక్కొని ఎంత దులిపినా కూడా ఈ వెంట్రుకలు అనేవి కింద పడిపోకుండా ఉంటాయి. అలాంటి టైంలో ఇలా చీపురుకు అతుక్కున్న వెంట్రుకలను అన్నిటినీ కూడా ఈ చెత్త చాటకు ఉన్న దువ్వెనతో ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా చేసేయాలి. ఇలా చేసేసామనుకోండి, వెంట్రుకలను కూడా మనము చేత్తో తీసుకోవాల్సిన అవసరం లేకుండానే ఇలా డైరెక్ట్గా చెత్త చాటలోకి వేయచ్చు. ఇంట్లో ఎక్కడైనా ఇలా వెంట్రుకలు పడ్డప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మనము చేత్తో వేయాల్సిన అవసరం లేకుండానే ఇలా డైరెక్ట్గా చీపురు కట్టతోటే ఇలా దువ్వెనకు అనేస్తే దాంట్లో ఉండే వెంట్రుకలన్నీ కూడా ఈ దువ్వెనకి వచ్చేస్తాయి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.